ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డిపై సిఐడి విచారణకు ఆదేశిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. సోషల్ మీడియాలో భార్గవ్ టీడీపీపై తప్పుడు ప్రచారం చేయడంపై ఈసీ సీరియస్ అయింది. ఇంటింటికి పింఛన్లు అందకపోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే కారణమని ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా వైసీపీ ప్రచారం చేయడాన్ని ఈసీ తప్పుపట్టింది. పింఛన్లపై వైసీపీ దుష్ప్రచారం విషయమై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. పింఛన్దారులు, ఓటర్లను తప్పుదోవ పట్టించేలా వైసీపీ నేతలు ఫోన్లు చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. కుట్రతో విద్వేషాలు రగిల్చేలా తప్పుడు ప్రచారం చేశారని, భార్గవరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. వర్ల రామయ్య ఫిర్యాదు ఆధారంగా వైసీపీ ఐవీఆర్ఎస్ కాల్స్ పై సిఐడి దర్యాప్తు చేయాలని ఈసీ ఆదేశించింది. విచారణ చేసి వెంటనే నివేదిక ఇవ్వాలని సిఐడి డీజీకి ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ శివ, చెప్పండి, అయితే ఈ యాక్ట్ కు సంబంధించి భార్గవరెడ్డిపై ఎలాంటి చర్యలు ఉండే అవకాశం ఉంది? మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం పార్టీపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని చెప్పి కూడా ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఏదైతే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జికి సంబంధించి సజ్జల భార్గవరెడ్డిపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం సిఐడిని ఆదేశించింది. అయితే సోషల్ మీడియాలో చంద్రబాబుపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. పెన్షన్లపై దుష్ప్రచారం చేస్తూ తావు కారణమని చంద్రబాబు అంటూ కూడా ఫోన్లు చేయటం, అలాగే సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయటం, ట్విట్టర్, ఫేస్బుక్ ద్వారా చంద్రబాబుని చంద్రబాబుని చిత్రీకరించి క్షీణంగా చూపించే ప్రయత్నం చేయటం, ఇటువంటి ప్రశ్నలు చేశారని చెప్పి కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నేపథ్యంలో కూడా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా కూడా ఓటర్లని, పింఛన్దారులని ప్రభావితం చేస్తున్నారని చెప్పి కూడా వారు ఆ ఫిర్యాదులో నిన్న వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. వర్ల రామయ్య చేసిన ఫిర్యాదుపై కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో విచారణ చేసింది. విచారణ చేయడం దాంట్లో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విభాగం ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిందని చెప్పి కూడా భావించారు. ఈ నేపథ్యంలో దీనిపై సమగ్రమైన విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా ఏపీ సిఐడికి అయితే ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే సిఐడి అధికారులు దీనికి సంబంధించి కూడా విచారణ చేపట్టినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే సోషల్ మీడియా యాక్ట్ బేస్ చేసుకుని కూడా సిఐడి అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.